గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు చేస్తోంది. అది సింధ్ ప్రాంతంలో చాలా రహస్యంగా చేస్తోంది. ఆ ప్రాంత ప్రజలను కూడా దరిదాపుల్లో కూడా రానియకుండా సైన్యాన్ని మోహరించి మరీ అణ్వాయుధ పరీక్షలు చేస్తోంది. ప్రపంచం ఇప్పుడు ప్రమాదపు టంచుల్లో ఉంది. మీరు ఇంటర్వ్యూన్ అవ్వండి, ఇండిపెండెంట్గా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అంటూ పాకిస్తాన్లోని ప్రధాన ప్రాంతమైనటువంటి సింధ్ ప్రాంత వాసులు ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక లేఖని రిలీజ్ చేశారు. ఇది కేవలం సింధ్ ప్రాంత ప్రజలకు మాత్రమే కాదు, ప్రపంచానికే ఒక రిస్క్గా పరిణమించబోతోంది. గ్లోబల్ రిస్క్ అనేది జరగబోతోంది. అందువల్ల మీరు ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటూ సింధ్ ప్రాంత ప్రజలైతే ఇప్పుడు అంతర్జాతీయంగా లేఖ రాశారు. దీంతో పాటుగా సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్ డైరెక్టర్ కూడా ఒక లేఖ రాశారు. దీంతో పాటుగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఆఫీస్తో పాటుగా యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్, దీంతో పాటుగా ప్రెసిడెంట్స్ అండ్ ఫారిన్ మినిస్టర్స్ ఆఫ్ ద కన్సర్న్డ్ స్టేట్స్కి వాళ్ళు ఒక లెటర్ రాశారు. ఇందులో ప్రధానంగా సింధ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అణు పరీక్షలకు సంబంధించినటువంటి ఒక క్లియర్ మెసేజ్ని అయితే వాళ్ళు ప్రపంచానికి అందచేస్తున్నారు. ఇందులోనూ ప్రధానంగా సింధ్ ప్రాంతానికి సంబంధించి నేషనల్ మూవ్మెంట్ ఆఫ్ సింధు దేశ్, సింధీ సివిల్ సొసైటీతో పాటుగా కన్సర్న్డ్ ప్రజలు, స్థానికులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి రాసినటువంటి ఈ లెటర్ అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది. సింధ్ ముతహిజ్ మహజ్ అనే పౌర సమాజ గ్రూప్కి చెందినటువంటి షఫీ బుర్ఫాత్ ఆయన ఒక లెటర్ రాశాడు. కేవలం యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీకి లెటర్ రాయడమే కాదు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి మీడియాలకు కూడా ఈ వార్తని అందించాడు. ఈ వార్త కరెక్ట్గా 2 రోజుల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు చేస్తోంది, దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది, ఏ ప్రాంతంలో చేస్తున్నారని తెలియకపోయినప్పటికీ ఆ అణ్వాయుధ పరీక్షల తర్వాత వచ్చేటువంటి భూ ప్రకంపనల ద్వారా మేము అణ్వాయుధ పరీక్షలు జరిగినట్టుగా గుర్తించగలుగుతున్నాము అని చెప్పిన తర్వాత బుర్ఫాత్ రాసినటువంటి లెటర్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సింధ్ ప్రాంతంలో ఉన్నటువంటి కొండలు, లోయలు, చెరువుల దగ్గర సీక్రెట్గా బంకర్లను కూడా నిర్మించుకున్నారు. రహస్య ఛాంబర్లు కూడా ఉన్నాయి, టన్నెల్స్ ఉన్నాయి. ఆ టన్నెల్స్ నిర్మాణంతో పాటుగా ఇప్పుడు పరీక్షలు జరుపుతున్నటువంటి ఈ ప్రాంతం సరిహద్దుల్లోకి, దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా సైన్యాన్ని మోహరించారు. సైన్యం బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. మా ప్రాంతానికి చెందినటువంటి లొకేషన్స్లోనే ఇప్పుడు బంకర్లను నిర్మించారు, టన్నెల్లను నిర్మించారు, సీక్రెట్ ఛాంబర్లు ఉన్నాయి, అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ట్రెమార్స్ని కూడా మేము చూస్తున్నాము. ఒకవేళ ఈ పరీక్షలు కనుక కంటిన్యూ అవుతే గ్లోబల్ ప్రపంచానికే ఒక రిస్క్, ఒక ప్రమాదంగా మారబోతోంది. అక్కడ హ్యూమన్ రైట్స్కి సంబంధించి హననం జరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం పర్యావరణానికి కూడా ముప్పు కలుగుతోంది అనేటువంటి మాటని ఈ సింధ్ ముతహిద్ మహజ్ పౌర సమాజ గ్రూప్ చైర్మన్ షఫీ బుర్ఫాత్ ఒక లెటర్ని అయితే రిలీజ్ చేశారు. బట్ ఈ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన తర్వాత పాకిస్తాన్తో పాటుగా చైనా, సౌత్ కొరియా, రష్యా కూడా అణ్వాయుధ పరీక్షలు చేస్తున్నాయి, సీక్రెట్గా న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నాయి అంటే పాకిస్తాన్ మాత్రం దాన్ని చాలా క్లియర్గా ఖండించింది. అలాంటి పరీక్షలు మేము చేయట్లేదు అనే మాటతో పాటుగా విధ్వంసకర శక్తిగా మేము మారట్లేదు, మొదటగా ప్రయోగించేది కానీ లేకుంటే పరిశీలించేది, వినియోగించే దేశంగా పాకిస్తాన్ మాత్రం ఉండదు అనే మాటని పాక్ సంబంధించినటువంటి అఫీషియల్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక చైనా మాత్రం అణ్వాయుధ పరీక్షలని ఒక ఫ్రెండ్లీ అణ్వాయుధ శక్తిగా ఉండడానికి మాత్రమే మేము నిర్వహిస్తాం తప్ప అణ్వాయుధ శక్తిని అవసరాల కోసం అంటే ఇంకొకరి మీద ప్రయోగించడానికి మాత్రం ఉపయోగించము అనేటువంటి మాటని చైనా కూడా చెప్పింది. అణ్వాయుధ దేశంగా, బాధ్యతాయుతమైనటువంటి అణ్వాయుధ దేశంగా ఎల్లప్పుడూ ఆత్మరక్షణ వ్యూహాన్ని అనుసరించడానికి మాత్రమే చైనా వాడుతుంది. ఒకవేళ అణు పరీక్షలు నిర్వహించాలి అని ఎవరైనా చెప్తే దానికి కట్టుబడి ఉంటాము అనేటువంటి మాటని చైనా కూడా చెప్పింది. బట్
పాకిస్తాన్ మాత్రం అణు పరీక్షలు నిర్వహించినటువంటి మొదటి దేశం కాదు, అదేవిధంగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించేటువంటి మొదటి దేశం కాదు అని అనౌన్స్ చేసినప్పటికీ బుర్ఫాత్ రాసినటువంటి ఈ లెటర్ మాత్రం ఇప్పుడు ప్రకంపనలు కలిగిస్తోంది. ప్రధానంగా ఆయన బుర్ఫాత్ రాసినటువంటి లెటర్ని బట్టి చూస్తే సింధ్ ప్రాంతంలో ఎక్కడెక్కడ సొరంగాలు తవ్వుతున్నారు అనేటువంటి వివరాలను కూడా ఆయన అందజేశారు. జంషోరో సింధ్ ప్రాంతంలో కీలకమైనటువంటి ప్రాంతం. జంషోరోకి ఉత్తరంగా ఉన్నటువంటి నోరియాబాద్ ప్రాంతంలో మాన్చార్ లేక్ అనేది ఉంది సింధ్ ప్రాంతంలోనే. దానికి పశ్చిమంగా ఉన్నటువంటి కంబేర్, షాదాద్ కోట్ అనేటువంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద సొరంగాలు ఉన్నాయి. వివిధ ఆకృతుల్లో విశాలమైన భూగర్భ గదులని, సీక్రెట్ ఛాంబర్స్ని కూడా నిర్మించారు. అక్కడే టెస్టులు జరుగుతున్నాయి. శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. అటువైపు ఎవరూ పోకుండా సైన్యాన్ని కూడా మోహరించారు. అణ్వాయుధ పరీక్షలను పరీక్షించడం లేకపోతే తత్సంబంధిత కార్యకలాపాలకు తాము తీవ్రమైన పర్యావరణ సమస్యలకు గురవుతున్నాము అనే దాంతో పాటుగా రేడియో ధార్మిక శక్తి అనేది విపరీతంగా రిలీజ్ అవుతుంది. దాంతో ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు కూడా వస్తాయి. అది తమని చుట్టుముట్టబోతోంది, ఒక గ్లోబల్ రిస్క్గా కూడా పరిణమించబోతోంది అనేటువంటి మాటని బుర్ఫాత్ అయితే ఆ లెటర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా ఉండేటువంటి ఒక ఇండిపెండెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలి, వాళ్ళు వచ్చి అక్కడ టెస్ట్ చేయాలి అంటూ ఆయన కూడా ఇంటర్నేషనల్ అటామిక్ సెంటర్ కూడా ఒక లెటర్ రాశారు. సాంకేతిక నిపుణులను సింధ్ ప్రాంతానికి పంపాలని, అణుశక్తి సంస్థను, స్వతంత్ర నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని, ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీని, మానవ హక్కులు, పర్యావరణ సంబంధ ప్రభావ అంచనాల కోసం బృందాలను పంపాలని లెటర్ అయితే రాశారు. అణ్వాయుధ పరీక్షలకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది అనేటువంటి వాదనని ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అధికారులైతే ధృవీకరించకపోయినప్పటికీ, దాన్ని కొట్టి పారేస్తున్నప్పటికీ సీక్రెట్గా నిర్వహిస్తున్నారు అనేటువంటి మాటని నాట్ ఓన్లీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడమే కాదు, అక్కడున్నటువంటి ప్రాంతవాసులు, సింధ్ ప్రాంతవాసులు కూడా ఇప్పుడు వెల్లడించడం అనేది చాలా సంచలనాన్ని కలిగించేటువంటి విషయం. ఒక అణ్వాయుధ పరీక్షలు జరపడం వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు, దాంతోపాటుగా పర్యావరణానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ల మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఒక థ్రెట్గా కూడా పరిణమించబోతోంది. నాట్ ఓన్లీ అక్కడున్నటువంటి ఆ సింధ్ ప్రాంత వాసులకి మాత్రమే కాదు, గ్లోబల్గా కూడా ఒక థ్రెట్ అనేది ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందులో పాకిస్తాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ఇలాంటి అణ్వాయుధ పరీక్షలు చేసినప్పుడే మాకు బ్రెడ్ కావాలి తప్ప బాంబులు కాదు అనేటువంటి మాటని అక్కడున్నటువంటి చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కూడా నినదించారు, నిరసించారు, ఆందోళన చేశారు, రోడ్ల మీదకెక్కారు. ఇప్పుడు ఈ పరిస్థితి సింధ్ ప్రాంత వాసులకి మాత్రమే ఉంది. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగినటువంటి దాడుల వెనుక వైమానిక స్థావరాలే కాదు, దాంతో పాటుగా ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి కాంకేర్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించేటువంటి ప్లేస్, అక్కడ కూడా మన భారతదేశానికి చెందినటువంటి ఫైటర్ జెట్లు అటాక్ చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత 9 వైమానిక స్థావరాలు, ఆర్మీ స్థావరాలతో పాటుగా ఆల్మోస్ట్ ఎక్కడైతే న్యూక్లియర్ టెస్టులు జరుగుతున్నాయో అంత దూరం వెళ్ళారు. ఇప్పుడు సింధ్ ప్రాంతానికి వెళ్తే అది చాలా దూరంగా ఉంటుంది. ఎవరు కూడా తమని ఐడెంటిఫై చేయలేరు. శత్రు దుర్భేద్యంగా తయారవడమే కాదు, ఒక థ్రెట్ కలిగించడానికి కూడా సింధ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. భారతదేశానికి అందుబాటులో లేకుండా సుదూర తీరంలో అయితే దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సింధ్ ప్రాంతంలో ఇప్పుడు టెస్టులు, పరీక్షలు జరుగుతున్నట్టుగా అయితే అంచనా వేస్తున్నారు. బట్ ముందుగా చెప్పినట్టుగా మేమైతే పాకిస్తాన్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ముందు మేము ప్రయోగించాం, ముందు మేము పరీక్షలు నిర్వహించాం, మొదటి దేశం మాది కాదు అని చెప్పినప్పటికీ సీక్రెట్గా జరుగుతోంది. బట్ అమెరికా కూడా దీన్ని నిర్ధారిస్తోంది. మీకంటే కూడా మా దగ్గర అత్యంత శక్తివంతమైనటువంటి అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని 150 సార్లు ధ్వంసం చేయగలిగినంత శక్తి ఉన్నటువంటి అణ్వాయుధాలు మా దగ్గర ఉన్నాయి అనేటువంటి మాటని అమెరికా కూడా చెప్తోంది. నార్త్ కొరియా అయితే దీని గురించి అసలు స్పందించలేదు. అట్ ద సేమ్ టైం రష్యా కూడా మాటల్ని పట్టించుకోకుండానే వ్యవహరిస్తోంది. బట్ చైనా, పాకిస్తాన్ రెస్పాండ్ అయినప్పటికీ పాకిస్తాన్లో మాత్రం ఇప్పటికీ పరీక్షలు జరుగుతున్నాయి అనేది బుర్ఫాత్ రాసినటువంటి లెటర్ని బట్టి అయితే తెలుస్తోంది. సో ఇప్పటికైతే అంతర్జాతీయ సమాజం ఇంకా స్పందించలేదు, ఐక్యరాజ్య సమితి ఇంకా స్పందించలేదు. అట్ ద సేమ్ టైం
ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఇంకా స్పందించలేదు. ఇండిపెండెంట్ బాడీస్ని అక్కడికి పంపిస్తుందా? అక్కడ ఉన్నటువంటి పర్యావరణంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి చెరువుల్ని, కొండల్ని, కోనల్ని, లోయల్ని వీటిని రక్షించే పనిలో ఉంటుందా? సీక్రెట్గా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ పౌర సమాజం కావచ్చు, లేకపోతే ఏజెన్సీలు రెస్పాండ్ అవుతాయా లేదా? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ అక్కడ జరుగుతున్నటువంటి అణు పరీక్షలు అనేవి భారత్ని బెదిరించడానికి మాత్రమే అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. భారత్ని లొంగ తీసుకోవడం, లేకపోతే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి ఒక పరాజయాన్ని నుంచి బయటపడడానికి 2 రకాల మార్గాల్ని అన్వేషిస్తోంది. అందులోనూ ప్రధానంగా ఇక్కడ ఆత్మాహుతి దాడుల్ని ప్రయోగించడం, లేకపోతే మారణాయుధుల్ని ప్రయోగించి కశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించడంతో పాటుగా డ్రగ్స్, అక్రమాయుధాల రవాణా చేయడం, ఇవి 2 అంశాలైతే ఇంటర్నల్గా న్యూక్లియర్ టెస్ట్లను చేయడం, ఒక 3 రకాల వ్యూహాలతో పాకిస్తాన్ ఇప్పుడు ముందుకు వెళ్ళాలని చూస్తోంది. భారతదేశం మీద మేము తక్కువ కాదు, ఏ క్షణమైనా అటాక్ చేయొచ్చు అనేటువంటి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తోంది అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారతదేశం కూడా ఒక త్రిశూల విన్యాసాలని అయితే చేస్తోంది. త్రివిధ దళాల్ని అందుకు సన్నద్ధం చేసే పనిలో ఉంది. అందులోనూ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి 2.0 ఏ క్షణమైనా జరగవచ్చు, మేము రీలాంచ్ చేస్తాము అనే మాటని రక్షణ శాఖ మంత్రి, ప్రధానమంత్రి, త్రివిధ దళాలు కూడా పదే పదే చెప్తున్నాయి. అందులో కూడా ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్, పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి కశ్మీర్లో ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారు అనేటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ న్యూక్లియర్ పరీక్షలు, ఆ తర్వాత సొరంగాలు, సీక్రెట్ ఛాంబర్ల నిర్మాణం అండ్ అక్కడ జరుగుతున్నటువంటి సీక్రెట్గా జరుగుతున్నటువంటి పరీక్షలు, వీటన్నిటితో పాటుగా అంతర్జాతీయ సమాజం, అందులోనూ అమెరికా ఏం చేయబోతోంది, ఎలాంటి ప్రెషర్ పెట్టబోతోంది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సో పాకిస్తాన్కి ఎవరు ఫండ్ చేస్తున్నారు, పాకిస్తాన్కి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, పాకిస్తాన్ వెనకాల అణ్వాయుధ పరీక్షలు జరపడం వెనకాల ఎవరున్నారు, ఇవి తేల్చడంతో పాటుగా అంతర్జాతీయ సమాజం కట్టడి చేస్తోందా లేదా, ఇదే ఒక $1 మిలియన్ క్వశ్చన్. యాక్చువల్గా పాకిస్తాన్ ఎందుకని ఇలాంటి దుస్సాహసానికి పాల్పడుతోంది, ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు